నమ్మతలు సత్యనారాయణ సార్ పట్టుకురావాలి. ఈవినింగ్ అవర్స్లో రవీందర్ గౌడ్ అనే అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని తమ్ముడు కుమార్ గౌడ్ ఆర్మీలో సుబేదార్గా పనిచేస్తాడు ఉత్తరాఖండ్ స్టేట్లో. సెలవు నిమిత్తం అతను లాస్ట్ మంత్ రావడం జరిగింది. అతనికి అతని భార్యకు మధ్య సంసార విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి వేరే అమ్మాయిలతో అక్కడ సంబంధం పెట్టుకోవడం చెప్పి ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుండే. చాలాసార్లు పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడారు. అయినా మార్పు రాకపోయేసరికి వీళ్ళు నిన్న మొన్న కూడా మాట్లాడడానికి వచ్చిండ్రు. ఈ క్రమంలో మనకు ఒక పిటిషన్ ఏమైనా వచ్చిందంటే, అలా రవీందర్ గౌడ్కు ఒక రాత్రి ఈరోజు మధ్యాహ్నం 1:30 ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ కుమార్ గౌడ్ వాళ్ళ మామ ఫోన్ చేసి, కుమార్ గౌడ్ నీ హాస్పిటల్ తీసుకొచ్చాం, దమ్మెళ్తలేదు, హాస్పిటల్ తీసుకొచ్చాం అంటే ఇతను పోయి పిటిషనర్ రవీందర్ గౌడ్ ఈ చనిపోయిన వాళ్ళ అన్న పోయి చూస్తే అతను చనిపోయి ఉంటాడు. ఆయన ఒంటిపై చూస్తే తీవ్ర శరీర గాయాలు ఉంటాయి. తీవ్రమైన గాయాలు ఉంటే అతను డౌట్ వచ్చి పిటిషన్ ఇస్తాడు. ఏం జరిగిందని తెలుసుకుంటే నిన్న నైటు 9:30కు భార్య తరఫున అంటే వాళ్ళ అమ్మ నాన్న, భార్య వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడు మరికొంతమంది వచ్చి ఇంటికి వచ్చి అతన్ని కొట్టి, రాళ్లతో కొట్టి, కట్టెలతో కొట్టి, ఇష్టం ఉన్నట్లు కొట్టిన తర్వాతనే అతను వాళ్ళ పొద్దున హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయానని చెప్పి ఇలా చెప్తే, మనం దాన్ని చూస్తే అతను ఏంటంటే చంపినట్టుగా అతను కంప్లైంట్ ఇచ్చాడు. మనం దీనిపైన కేసు ఇన్వెస్టిగేషన్ మన దర్యాప్తులో పూర్తి వివరాలు తెస్తాయి. మనకు మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. మర్డర్ కేసుగా ఆ కుమార్ గౌడ్ అతని వ్యక్తి సుబేదార్గా పనిచేస్తున్నాడు. కాబట్టి అతన్ని కొట్టిన దెబ్బలు ఉన్నాయి పైన. మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని మనము ఇంటరాగేట్ చేసి వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది.